చెవిటి వారు వినలేరు, దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని వాక్యాన్ని వినలేరు, దేవుని యొక్క మాటలు వారి చెవిని పడవు. కాబట్టి వారు దేవుని యొక్క సత్యమును వినలేకపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవులు ముయ్యబడ్డాయి. రెండవది నోరు. దేవుని సత్యమును గురించి మాట్లాడలేకపోతూ ఉంటున్నాం. దేవుని సత్యమును విని మాట్లాడగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి కదా. మనకు ఆల్రెడీ వినిపించదు, ఇప్పుడు మాటలు కూడా రావడం లేదు. ఈ రెండు ఉండి మనము దేవునికి దూరంగా ఉన్నాం, ఆత్మీయులతో కలవలేని స్థితిలో ఉంటున్నాం, దేవునితో సహవాసము చేయలేని స్థితిలో